అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. ఇది మినీ కథలో మినీ కథ. చాలా చిన్న కథ. ఈ మధ్య కథలు ఎక్కువ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు సింపుల్గా చిన్న కథతో ముగిస్తున్నాను. మరింక కథలోకి పెడదామా? నిన్న రాత్రి లేటుగా పడుకోవడం వల్ల పొద్దున్నే మెలకువ రాలేదు నాకు. లేచేసరికి 6:30 అయింది. వెంటనే హడావిడిగా పనులు చేసుకోవడం మొదలెట్టాను. లేకపోతే ఆఫీస్కి లేట్ అవుతాననే ఉద్దేశంతో. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నా దైనందిన చర్యలో పడిపోయాను. టైంకి ఆఫీస్కి రీచ్ అయితే అదో ఆనందం. లంచ్ టైంలో రొటీన్గా మా ఆవిడకి ఫోన్ చేశాను. ఎంగేజ్ వచ్చింది. మళ్ళీ ట్రై చేశాను. ఈసారి రింగ్ అయింది కానీ నో రెస్పాన్స్. మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ ఎంగేజ్. సాధారణంగా నా మిస్ కాల్ చూసి మళ్ళీ తనే చేస్తుంది. కానీ ఈరోజు రెస్పాన్స్ లేదంటే అస్థిమితంగానే టీ టైంలో మళ్ళీ చేశాను. రింగ్ అవుతోంది కానీ రెస్పాన్స్ లేదు. వాట్సాప్ మాత్రం ఆన్లైన్ చూపిస్తోంది. సరే ఇప్పుడు బుర్ర ఎందుకు పాడు చేసుకోవడం అని మెల్లిగా ఆఫీస్ అవగానే ఇంటికి చేరాను. మా ఆవిడ మాత్రం ముభావంగానే ఉంది. ఏమిటో అదోలా ఉన్నావు అడిగాను ఉండబట్టలేక. మీరు చేసిన పనికి అదోలా ఉండక బ్రహ్మరథం పట్టాలా అని అడిగింది వ్యంగ్యంగా. నాకేమీ అర్థం కాలేదు. సందేహంగా చూశాను. ఇంకోసారి అలా చేస్తే ఊరుకోను. ఆమెతో అలా బిహేవ్ చేయడం నాకేం నచ్చలేదు అంది మా ఆవిడే. విషయం చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నావు అన్నాను నేను. మీరేమైనా అనుకోండి, ముఖ్యమైన ఇంకా కావాల్సిన వాళ్ళని వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది మీకు కూడా తెలుసు అంది మళ్ళీ మా ఆవిడ కించిత్ కినుకగానే. తనే మళ్ళీ ఇవాళ మీరు చేసిన పనికి ఆమెకు చాలా కోపం వచ్చింది అంది మా ఆవిడే. నేనేం చేశానో, ఆమె ఎవరో, ఆమెకు ఎందుకు కోపం వచ్చిందో నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూశాను. మీరు నమ్మరనే ఆమెతో సంభాషణ రికార్డ్ చేశాను అని తన మొబైల్ ఆన్ చేసి వినిపించడం మొదలుపెట్టింది. ఆ సంభాషణ ఇలా సాగింది. మా ఆవిడ, ఏమిటి ఎప్పుడూ లేనిది ఈ టైంలో ఫోన్ చేశావు? అవతల వ్యక్తి, సార్ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. ఇంకోసారి ఇలా చేస్తే మానేయాల్సి వస్తుంది. మా ఆవిడ, అయ్యో అంత పని చేయకు, అసలు ఏమైంది? అవతల వ్యక్తి, నాకు టైం అంటే టైమే అమ్మా. ఈరోజు నేను వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది. ఆయన యోగాసనాలు అవి నేను వెళ్ళాక అయినా చేసుకోవచ్చు. నాకు ఒక ఇంట్లో ఒక పావుగంట లేట్ అయితే మిగతా ఇళ్లల్లో కూడా లేట్ అయిపోతుంది. అలా సారు యోగాసనాల వల్ల మీ ఇంట్లో నాకు ఒక పావుగంట లేట్ అయిపోయి అంటూ అర్ధోక్తిలో ఆపేసి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండమ్మా దయచేసి అంటూ నెమ్మదిగానే చిన్నపాటి వార్నింగ్లా ఇచ్చి ముగించింది మా మెయిడ్ సర్వెంట్ 55 ఏళ్ల లక్ష్మమ్మ. సంభాషణ వినిపించాక మొబైల్ ఆఫ్ చేసి మా ఆవిడ అదే కొద్దిపాటి సీరియస్నెస్తో, ఒక్క పూట పనుండి బయటకెడితే ఆమెకు కోపం తెప్పిస్తే ఎలా? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే లక్ష్మమ్మకి మాత్రం టైమేనండి. మీ ఆఫీస్ టైం అయినా కొంచెం ఇటు అటుగా మార్చుకోండి కానీ ఆమెను ఇబ్బంది పెట్టి కోపం తెప్పించకండి. ఆమె మానేస్తే పని మనుషులు దొరకడం కష్టమైపోతుంది మరి అంటూ ముగించింది మా ఆవిడ. అదండి కథ. మన గృహిణులం తెల్లారు లేస్తే దేవుళ్ళనైనా తలుచుకోము కానీ లేచిన దగ్గర నుంచి పనమ్మాయిలు వస్తారో రారో అని వాళ్ళ ఝాసే, వాళ్ళని గేట్లో చూసేదాకా బెంగే. ఈ సందర్భంగా ఒక చిన్న స్వీయ అనుభవం చెప్తాను. చాలా ఏళ్ల క్రితం మా ఇంట్లో ఒక అతను పనిచేసేవాడు. మామూలుగా ముందు గదిలో కూర్చుని మాట్లాడుతున్న దాన్ని అతను గేట్లోంచి లోపలికి రావడం చూసి గబగబా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపే పనిలో పడేదాన్ని. మా వారు ఆట పట్టిస్తూ, నేను ఆఫీస్ నుంచి వచ్చాక ఒక 10 నిమిషాలు పావుగంట లేటుగా కలుపుతావేమో కాఫీ, కానీ శత్రుని గేట్లో చూడగానే గబగబా వంటింట్లోకి వచ్చి వెంటనే కాఫీ కలిపి అతనికి ఇస్తావు అంటూ ఉండేవారు. దానికి నా సమాధానం, మీకు 10 నిమిషాలు పావుగంట లేట్ అయినా ఎటో వెళ్ళరు, కూర్చుంటారు ఇచ్చేదాకా. కానీ అతని కోపం వస్తే మర్నాడు రాకపోతే నాకు ఇబ్బంది కాదు అనేదాన్ని నేను కూడా నవ్వుతూ. నాకు ఈ కథ చదివాక
ఆ సంఘటన గుర్తొచ్చింది. మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం.